హాయ్, నేను డాక్టర్ భార్గవి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, భార్గవి అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ ఈఎన్టీ సెంటర్, అనంతపూర్. ఈరోజు మనం సిండాక్టలీ గురించి తెలుసుకుందాం. సిండాక్టలీ అంటే జనరలీ 2 వేలు కానీ, కాళ్ళ వేలు కానీ, చేతి వేలు కానీ అతుక్కొని ఉండడం. ఇది జనరల్లీ చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకతోనే రావడం. దీన్ని కంజనైటల్ సిండాక్టలీ అంటారు. వీళ్ళల్లో 2 వేలు కానీ, 3 వేలు కానీ, లేదా కాళ్ళ వేలు కానీ అతుక్కొని ఉంటుంది. వీటిలో రకాలు ఉంటాయన్నమాట. ఒకటి సింపుల్, ఇంకోటి కాంప్లెక్స్ అని. సింపుల్ అంటే కేవలం చర్మం మాత్రమే అతుక్కొని ఉంటుంది, అందులో ఎముక అతుక్కొని ఉండదు అనమాట. కాంప్లెక్స్ టైప్లో బోన్ కూడా అతుక్కొని ఉంటుంది అనమాట. సో ఇది అలానే కాకుండా వీటిలో కంప్లీట్ ఇంకా ఇన్కంప్లీట్. కంప్లీట్ అంటే చివరి వేళ్ళు చివరి భాగం వరకు అతుక్కొని ఉండడం. ఇన్కంప్లీట్ అంటే ఓన్లీ లోవర్ హాఫ్ మాత్రం అతుక్కొని ఉండడం అనమాట. సో వీటికి మనం సర్జరీ ఎలా ఉంటుందంటే జనరలీ చిన్న పిల్లల్లో 1 year అనేది ఐడియల్ కండిషన్స్ అనమాట సర్జరీ చేయడం. ఎందుకంటే 1 year కన్నా ముందు చేస్తే వీళ్ళలో స్కార్ కాంట్రాక్చర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత చేసినప్పుడు వేళ్ళు పెరుగుదలలో ఇబ్బంది ఉంటుంది అనమాట. సో ఐడియల్గా పిల్లల్లో అయితే 1 year తర్వాత చేసుకోవచ్చు. అలానే కొంతమందిలో పెద్ద అయినాక కూడా సిండాక్టలీ ఏర్పడడం అంటే ఇది అక్వైర్డ్. అంటే దేనివల్ల కొంతమందికి కాలిన గాయాల వల్ల, రెండోది ఏమైనా దెబ్బ తగలడం వల్ల కింద 2 వేలు మధ్యలో ఉన్న చర్మం అతుక్కొని ఉంటుందని. ఇది అక్వైర్డ్ సిండాక్టలీ. సో వీటికి కూడా మనం సర్జరీస్ చేస్తామన్నమాట. మన మెయిన్ ఎయిమ్ ఆఫ్ సర్జరీ వీటి వల్ల ఏమంటే వాళ్ళు మళ్ళీ చేతిని మామూలుగా ఉపయోగించుకోవడం, ఇంకా ప్రాపర్ వెబ్ స్పేస్ రావడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు అనమాట సర్జరీ వల్ల. సో సిండాక్టలీ అంటే అతికి ఉన్న వేళ్ళు కానీ, చేతి వేలు కానీ, కాళ్ళ వేలు కానీ ఇలా ఏమన్నా ఉంటే తప్పకుండా ప్లాస్టిక్ సర్జన్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.